హాయ్ అండి. బాగున్నారా? ఈరోజు నేనైతే ప్రసాదం పులిహార లేకపోతే టామరిండ్ రైస్ రెసిపీ ఎలా చేయాలో అనేది చెప్తున్నామండి. చాలా మంచి టేస్టీగా ఉంటది. మంచి యమ్మీగా ఉంటదనమాట. తక్కువ క్వాంటిటీలో తక్కువ మందికి వడ్డించగలిగే విధంగా నేను చూపిస్తున్నానండి ఇక్కడ. ఇక్కడైతే ఒక చిన్న బాండీ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ వేరుశనగల నూనె ఏస్తున్నాము. పులిహారకి ఎప్పటికైనా చింతపండు పులిహారకి వేరుశనగల నూనె వేస్తే చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. వేరుశనగల నూనె వేసి 2 టేబుల్ స్పూన్ ఇక్కడ వేస్తున్నాను. ఈ లోబల్లో పచ్చిమిరపకాయలు ఆల్రెడీ కట్ చేసి పెట్టామండి. ఒక 1 ఇంచ్ అల్లం ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టాము. ఒక నిమ్మకాయ అంత సైజులో చింతపండు తీసేసుకొని వేడి నీళ్ళలో నానబెట్టేసి జ్యూస్ తీసి పక్కన ఉంచామండి. ఒక 1½ టేబుల్ స్పూన్ వేరుశనగుళ్ళు ఇక్కడ తీసుకున్నామండి. 1½ టేబుల్ స్పూన్ జీడిపప్పులు కూడా తీసుకున్నాము. ఎంత క్వాంటిటీ వేయాలో అనేది మనం ఇష్టమండి. ఇక్కడ 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ వచ్చేసరికి మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకొని బాగా కలపాలండి. మంచిగా కలుపుతూ ఉండాలి. అడుగు మాడకుండా చూసుకోవాలి. ఒక మీడియం టైంలోకి వచ్చేసిన తర్వాత దీనిలోకి పచ్చిమిరపకాయలు, అల్లం తరిగిన ముక్కలు, కరివేపాకు వేసేసుకొని బాగా కలపాలండి. కలిపేసుకొని దీనిలో ఏంటంటే పచ్చి వాసన పోయేంత దాకా కలపాలి. రెడీ చేసి పెట్టుకున్న చింతపండు ఈ టైంలో మనం దీనిలోకి వేసేయాలండి. నూనె పైన తేలేదాకా మనం కలుపుతూ ఉండాలి ఈ మిశ్రమంని. ఉప్పు దీనికి ఈ చింతపండు పేస్ట్కి సరిపడ ఉన్నంత సాల్ట్, తర్వాత పసుపు ఇందులోకి వేయాలండి. ఒక 1 టీ స్పూన్ ఇంగువ అయితే వేస్తున్నామండి ఇక్కడ. ఇంగువ అనేది మంచి టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఇంగువ ఫ్లేవర్ ఇక్కడ. కలుపుతూ ఉండాలి. అడుగు మాడకుండా చూసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరికి తెలిసినదే అండి. ఈ లోపల మనం ఆవపిండి తయారు చేస్తామండి. 1 టీ స్పూన్ ఆవాలు తీసుకున్నామండి. ఈ ఎండుమిరపకాయలు ఎక్కువ కారం లేదు కాబట్టి నేను ఇక్కడ 3 ఎండుమిరపకాయలు తీసుకున్నామండి. ఒక పావు టీ స్పూన్ మెంతులు తీసుకున్నామండి. కొందరైతే ఇందులో కొంచెం బెల్లం కూడా వేస్తారు. నేనైతే ఇక్కడ బెల్లం వాడట్లేదు. చక్కగానే పొడి కొట్టాలండి. ఈ లెవెల్లో రైస్ ఆల్రెడీ పలుకులుగా రెడీ చేసి ఉంచేసామండి. మీడియంగా ఆరిపోయిన రైస్లోకి మొత్తంగా ఆరవసరం లేదండి. ఒక నార్మల్గా లైట్గా వేడి ఉండాలన్నమాట. ఆరిపోయిన రైస్లోకి మనం తయారు చేసి వచ్చిన ఈ పులిహార పేస్ట్ని అందులోకి కలపాలండి. బాగా కలుపుతూ దానికి ఈ టైంలో మనం ఉప్పు కారం అనేది కారం కాదండి, ఉప్పు పులుపు సరిపోయిందా అనేది చూడాలి. చాలా మంచిగా ఈ లోపల మనం తయారు చేసిన ఆవపిండి కూడా కలపాలండి. మంచి టేస్టీగా ఉండే మన పులిహార రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.